أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. شهد الله أنه لا إله إلا هو والملائكة وأولي العلم قائما بالقسط لا إله إلا هو العزيز الحكيم. సదకల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు అల్లాహ్ మనందరి జీవితాలలో శుభాలను, శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి ప్రభువు, మానవులందరి దైవము, మానవులందరి ఆరాధ్యుడు అయిన సృష్టికర్త సర్వేశ్వరుడు అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 18వ వాక్యం యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని వినే ముందు నిన్నటి వాక్యాన్ని గురించి ఒక్కసారి మనము ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. సోదరులారా, నిన్నటి వాక్యంలో దైవము ఎవరు స్వర్గాన్ని సాధిస్తారు, ఎవరు నరకం నుండి రక్షింపబడతారు, ఎవరు దైవానికి ఇష్టలు, ఎవరు దైవానికి ప్రియులు, వీళ్ళ యొక్క లక్షణాలను గురించి దైవం తెలియజేస్తున్నాడు. వాళ్ళు ఎవరంటే సహనాన్ని వహించేవారు. అంటే ప్రాపంచిక వ్యామోహాలు తమను ఆకర్షించకుండా వాళ్ళు సహనాన్ని వహిస్తారు. వారు సత్యసంధులే ఉంటారు. అంటే ఎప్పుడూ కూడా సత్యాన్ని ఆశ్రయించేవారే ఉంటారు. ఎన్నడూ కూడా అబద్ధం జోలికి పోరు. ఇక విధేయులై ఉంటారు. అంటే వారు దైవానికి విధేయత చూపుతారు. మరి ఆయన పంపినటువంటి ప్రవక్త మరియు ఆయన గ్రంథం ఆధారంగా తమ జీవితాన్ని గడిపేవారే ఉంటారు. ఆ తర్వాత దానపరులై ఉంటారు. తమ సంపదలో ఇతరులకు కూడా హక్కు ఉన్నది అని భావించి వారు దాన ధర్మాలను ఆచరిస్తారు. అంతేకాక ఇంకొక విషయాన్ని గురించి, ప్రత్యేకమైనటువంటి విషయాన్ని గురించి సృష్టి ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదేమిటంటే వారు రాత్రి చివరి ఘడియలలో మేల్కొని ప్రార్థనను ఆచరిస్తూ మమ్మల్ని క్షమించు అని వారు అల్లాహ్ను వేడుకుంటారు అని చెప్పడం జరిగింది. సోదరులారా, సోదరులారా, ఈ విషయాన్ని గురించి మనము కొద్దిగా ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, దైవము మనిషికి ఆరాధన చేయమని నిర్దేశించడం జరిగింది. అది అతని యొక్క రోజులో 24 గంటలలో 5 పూటలా కూడా అతనికి ఆరాధనను తప్పనిసరి చేయడం జరిగింది. ఎందుకు అంటే ప్రతి క్షణం కూడా దేవునితో అనుబంధాన్ని కలిగి ఉండాలి అన్న తలంపుతోటి అతను అనేక తప్పులకు లోనవుతూ ఉంటాడు, అనేక పొరపాట్లు చేస్తూ ఉంటాడు. వీటి నుండి అతను బయటపడి అనుక్షణం కూడా దేవుని తలంపుతోటి జీవితం గడపడం కోసము, ఈ పాపాల నుండి అతను బయటపడడం కోసము 24 గంటల్లో 5 పూటల ఎప్పుడైతే అతను దైవారాధన చేస్తుంటాడో తప్పులు చేయడానికి చాలా తక్కువైనటువంటి అవకాశం వస్తుంది. ఒకవేళ వచ్చినా కూడా అతను తన తప్పును తెలుసుకుని దైవం వైపునకు మరలే అవకాశం ఉంటుంది. అరే, నేను ప్రార్థనను ఆచరిస్తున్నాను, నేను ఈ తప్పు చేయకూడదు అని అతను తనకు తాను తన తప్పును తెలుసుకుని దైవాన్ని పాపక్షమాపణ వేడుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా సృష్టి ప్రభు దైవము ప్రతి క్షణం కూడా తనతో సంబంధాన్ని కలిగి ఉండాలి. దైవము ఈ మనిషి ఎప్పుడు కూడా తనను తన విషయంలో ఏమరపాటుగా గురి కాకూడదు, తనను నిర్లక్ష్యం చేయకూడదు అన్న ఉద్దేశంతో ప్రార్థనను ఇక్కడ స్థాపించమని ఆజ్ఞాపించడం జరిగింది. అయితే 5 పూటలా కాకుండా మరొక ప్రత్యేకమైనటువంటి ప్రార్థనను కూడా దైవము సూచిస్తున్నాడు. అది ఎవరికి అంటే ఎవరైతే దైవాన్ని ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరైతే
దైవాన్ని చేరుకోవాలి అన్న కోరిక తలంపు ఎవరిలో అయితే ఎక్కువగా ఉంటుందో, దైవం నన్ను మరి అత్యంత ఇష్టలలో నన్ను చేర్చుకోవాలి అన్న తలంపు ఎవరికైతే ఉంటుందో వారు మరొక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కూడా చేస్తారు. దానినే మరి నడిరయ్యి లేచి నిద్ర నుండి మేల్కొని చేసే ప్రార్థన, దీనినే అరబీ పరిభాషలో తహజ్జుద్ నమాజ్ అంటారు. సోదరులారా, చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక వ్యక్తి ఒకని దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి. ఒక 8 గంటల పాటు ఉద్యోగాన్ని చేస్తే నీకు ఇంత జీతం ఇస్తాను అని చెప్పేసి అతన్ని పనిలో పెట్టుకుంటాడు. ఒకవేళ అతను 8 గంటలు కాకుండా మరొక గంట ఎక్కువగా చేస్తున్నాడు అనుకోండి, ఆ యజమాని అతను అంటే చాలా ఇష్టపడతాడు. అరే, నేను చెప్పిన పనే కాకుండా ఇంకా ఎక్కువ చేస్తున్నాడే అన్న ఆలోచన అతను ఉంటుంది. అతను సంతోషపడతాడు, ఇంకా ఎక్కువగా అతనికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా ఇక్కడ సోదరులారా, దైవము మానవాళికి 5 పూటల ప్రార్థనను నిర్దేశించాడు, తప్పనిసరి ప్రార్థన. అయితే కొన్ని ఐచ్ఛికమైనటువంటి ప్రార్థనలు కూడా ఉంటాయి. అంటే దైవం మరి ఆయన్ను చేరుకునే తలంపుతోటి, ఆయనను ఎక్కువగా అంటే ఆయన ఎక్కువగా ఇష్టపడాలి అన్న తలంపుతోటి ఇంకా ఎక్కువగా చేసే ప్రార్థన అన్నమాట. దీనినే ఇంగ్లీష్లో వోలంటరీ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఐచ్ఛికంగా కావాలని ఎక్కువగా చేయడం అనమాట. దీనిని అరబీ పరిభాషలో నఫిల్ అంటారు. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో తెలియజేయడం జరిగింది, మరి దాసుడు ఐచ్ఛికమైనటువంటి ప్రార్థన ద్వారానే అల్లాహకు చేరువవుతాడు, దైవానికి చేరువవుతాడు. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి 5 పూటలా కాకుండా ఇంకా నడిరేయి లేచి అతను మరొక ప్రార్థనను కూడా అతను చేసినట్లయితే దైవానికి ఇంకా ఎక్కువగా ఇష్టడవుతాడు. ఎందుకంటే మరి నడిరేయి లేవడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు, అంత తేలికైనటువంటి విధానం కూడా కాదు. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా చాలా మత్తుగా నిద్రపోయే ఆ వేళ, తెల్లవారుజామున 3-3:30 ఆ సమయంలో ప్రపంచంలో ఎవరు కూడా ఆ సమయంలో మేలుకొనరు. కానీ దైవదాసులు ఉంటారు, కొంతమంది దైవదాసులు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు నడిరేయి తన నిద్ర నుండి మేలుకొని మరి వాళ్ళు ప్రార్థనను చేస్తారు. అంతిమ గ్రంథం ఖురాన్లో దైవము ఇటువంటి వారిని గురించి చెప్తున్నాడు, వారి వీపులు వారి పడకలకు ఎడంగా ఉంటాయి అంటున్నాడు. అంటే ప్రపంచం ఆదమర్చి నిద్రపోయే వేళ ఈ దాసుడు లేచి మరి కాళ్ళు చేతులు ముఖాన్ని ఒక క్రమ పద్ధతిలో కడుక్కొని మరి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి దైవాన్ని పొగుడుతాడు. తన నిస్సహాయతను, తన బలహీనతను వ్యక్తపరుస్తూ తనకున్నటువంటి మరి ఆ సమస్యల గురించి తన దైవానికి ఏకరువు పెడతాడు. నిస్సందేహంగా అటువంటి దాసుల్ని దైవం అమితంగా క్షమిస్తాడు. మరి అతని సమస్యలన్నింటినీ కూడా మరి అతను సమస్యల నుండి బయటపడే మార్గాన్ని బోధిస్తాడు. ఇంకా ఆ సమస్యలను తట్టుకునే మానసిక స్థైర్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. అందుకనే పెద్దలు అంటారు, మరి దైవభీతి పరులు వాళ్ళు మరి వారి యొక్క జీవితంలో ఈ నడిరేయి లేచి ప్రార్థన చేయడం అనేది ఒక భాగంగా వారు చేసుకుంటారు. ప్రవక్తలకైతే ఇది తప్పనిసరి. ప్రతి ప్రవక్త కూడా నడిరేయి లేచి మరి దైవాన్ని ప్రార్థిస్తాడు. మరి మానవుల్లో కూడా, మరి సాధారణ మానవుల్లో కూడా ఎవరైతే దైవానికి ఎక్కువగా ఇష్టలో మరి వారు కూడా మరి నడిరేయి లేచి ప్రార్థన చేస్తారు. అయితే ఇది అంత తేలికైనటువంటి విషయం కాదు. అయితే మరి దైవం పట్ల నిజమైనటువంటి ప్రేమ ఉన్న వాళ్ళకు కూడా ఇది కష్టం కూడా ఎంత మాత్రం కూడా కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రవచనంలో చెప్పారు, ప్రతి రేయి కూడా దైవము మనకు కనిపించే ఆకాశం దగ్గరికి వస్తాడు. మనకు కనిపించేది ఒకే ఆకాశము, దానిపైన ఇంకా 6 ఆకాశాలు ఉన్నాయి. సప్తాకాశాలు మనకు కనబడనటువంటి సప్తాకాశాలు ఉన్నాయి. ఒకే ఒక ఆకాశం మనకు కనబడుతుంటుంది. ఆ సమయంలో నడిరేయి దైవము మొదటి ఆకాశం వైపునకు వచ్చి మరి ఈ విధంగా ప్రకటిస్తాడు, ఓ నా దాసులారా, ఎవరైనా నన్ను ప్రార్థించేవారు ఉన్నారు ఈ సమయంలో, నేను వారి ప్రార్థనను ఆలకిస్తాను. ఎవరైనా తమ సమస్యల గురించి చెప్పుకునేవారు ఉన్నారా, నేను మీ సమస్యలను తీరుస్తాను. ఎవరైనా మీ పాపాల విషయంలో క్షమాపణ వేడుకునేవారు ఉన్నారా, నేను వారి యొక్క పాపాలను క్షమిస్తాను అని దైవం ప్రతి రేయి కూడా ప్రకటిస్తూ ఉంటాడు. అయితే మనము ఆ సమయంలో ఆదమర్చి నిద్రపోతుంటాం కాబట్టి మనకు ఏమి కూడా తెలియదు. కానీ సోదరులారా, నిజమైనటువంటి దైవదాసులు
మరి నడిరేయి లేచి వారు ప్రార్థన చేస్తారు. ఏ ప్రార్థన చేస్తారు? నాకు అది ఇచ్చేయి, నాకు ఇది ఇచ్చేయి, నాకు ఆ బిల్డింగ్ ఇచ్చేయి, నాకు ఇది ఇచ్చేయి, ఈ డబ్బు ఇచ్చేయి, ఇటువంటి ప్రార్థన ఉండదు వాళ్ళది. ఏ విధంగా ఉంటుందంటే, మరి క్షమించు, నా యొక్క పాపాలను క్షమించు, నా తప్పులను మన్నించు అని వారి యొక్క ప్రార్థన ఉంటుంది. నడిరేయి లేచి వారు చేసే ప్రార్థన తమ తప్పుల తమ పాపాల మన్నింపు కోసము, క్షమాపణ కోసం ఉంటుంది సోదరులారా. ఎందుకంటే దైవము మరి ఎవరైతే తనకు చేరువవుతాడో వారి యొక్క ప్రతి సమస్యను తీర్చే బాధ్యతను తీసుకుంటాడు సోదరులారా, తప్పనిసరిగా తీసుకుంటాడు. అయితే అది తాత్కాలికం మాత్రమే. ప్రపంచంలో సమస్య కూడా తాత్కాలికమే, దాని నుండి బయటపడడం కూడా మరి మనం అది కూడా కొద్దిసేపే ఉంటుంది. కానీ నిజమైనటువంటి పరలోకం ఉంది చూసారా, మరణానంతరం మనకు వచ్చే ఆ ప్రపంచం ఉంది చూసారా, అందులో సాఫల్యం అనేది అది నిజమైనటువంటి సాఫల్యము. మరి అక్కడ మనకు సాఫల్యం ఎలా దక్కుతుంది? మన పాపాలకు క్షమాపణ లభిస్తేనే అక్కడ దక్కుతుంది. కాబట్టి మన పాపాలకు క్షమాపణ వేడుకోవడం అనేది చాలా ప్రధానము. ఆయన మన పాపాలను క్షమించకపోతే మన జీవితంలో ప్రతి క్షణము అనుక్షణం కూడా మనము పాపాలు చేస్తూనే ఉంటాము. మనకు తెలియకుండానే లేకపోతే తెలుసో అనేక తప్పులు, అనేక పొరపాట్లు, అనేక పాపాలు మనం చేస్తుంటాము. అయితే ఎప్పుడైతే పాప క్షమాపణ నిమిత్తమో మనం దైవం వైపునకు తిరుగుతామో, ఆయన వైపునకు మరలుతామో, మరి అది మరి మన పాపాలకు క్షమాపణ ప్రసాదించేది. కాబట్టి క్షమించేవాడు కేవలం ఆయన ఒక్కడు మాత్రమే సోదరులారా. మన పాపాలను క్షమించి మనకు రక్షణనిచ్చేది కేవలం ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్, ఆ యెహోవా మాత్రమే, ఆ సర్వేశ్వరుడు మాత్రమే. మరొకరు ఎవరికి కూడా మరి పాపాలను క్షమించే అధికారం లేదు. కాబట్టి సోదరులారా, అయితే మనము ఇతరుల తప్పులను క్షమిస్తూ ఉండాలి. ఎందుకంటే మనం ఇతరుల తప్పులను క్షమించకపోతే దైవం కూడా మన తప్పులను క్షమించడు. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి మన స్నేహితుల్లో కానివ్వండి, మన బంధుమిత్రుల్లో, మన చుట్టూ ఉన్నటువంటి మన సమాజంలో అనేక మంది చేత తప్పులు జరుగుతుంటాయి, మరి అనేక మంది చేత పాపాలు జరుగుతుంటాయి, మనకు కష్టాలు కలుగుతుంటాయి. అయితే మనము పెద్ద మనసు చేసుకుని వాళ్ళను క్షమిస్తూ ఉండాలి. మనము వాళ్ళ తప్పులను మన్నించినట్లయితే అల్లాహ్ కూడా మన తప్పులను మన్నిస్తాడు. ప్రవక్త వారు ఒక సందర్భంలో ఇదే చెప్పారు, మరి మీరు భూమి మీద ఉన్న వారిని కరుణించండి, ఆకాశంలో ఉన్నవాడు మిమ్మల్ని కరుణిస్తాడు అని. కాబట్టి మరి మనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పూర్వం గతించినటువంటి ప్రవక్తలు కూడా మనకు ఇదే ప్రవచనాన్ని బోధించారు. ఉదాహరణకు క్రీస్తు యేసు బైబిల్ గ్రంథంలో బోధిస్తారు, మీరు ఇతరుల తప్పులను క్షమించండి, అప్పుడు మీరు కూడా క్షమించబడుదురు అని. కాబట్టి మనం ఇతరుల యొక్క తప్పులను క్షమిస్తూ ఉండాలి. ఇతరుల పాపాలను మనం క్షమిస్తున్నట్లయితే అల్లాహ్ దైవం కూడా మన పాపాలను క్షమిస్తూ ఉంటాడు. మేము మా రుణగ్రస్తులను క్షమించి ఉన్న ప్రకారము నీవును మరి మమ్ము క్షమించుమని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తారు. కాబట్టి ఈ విధంగా మరి ఇతరుల తప్పులను మనం క్షమిస్తూ ఉండాలి. కాబట్టి సోదరులారా, ఈ విధంగా దైవదాసుడు, నిజమైనటువంటి దైవదాసుడు నడిరేయి లేచి మరి దైవాన్ని ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన ఏ విధంగా ఉంటుందంటే తమ తప్పులకు మన్నింపును కోరుతూ ప్రార్థన చేస్తాడు, తమ పాపాలకు క్షమాపణను వేడుకుంటూ ప్రార్థన చేస్తాడు. లేదండి నేను ఏ తప్పు చేయడం లేదు, నేను ఏ పాపం చేయడం లేదు, నేను చాలా పవిత్రునండి, పరిశుద్ధుడినండి అని ఎవరైనా అనుకున్నారనుకోండి, అది మహా మోసంలో ఉన్నట్టు అనమాట. కాబట్టి పాపం చేయనివాడు, తప్పు చేయనివాడు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రపంచంలో ఎవరు కూడా మరి పాపం చెయ్యనివాడు అంటూ ఉండడు. అయితే దైవదాసుడు ఆ పాపాన్ని తెలుసుకొని దేవుని వైపునకు తిరుగుతాడు, దేవుని వైపునకు మరలుతాడు, మారు మనస్సు పొందుతాడు. కాబట్టి ఆ విధంగా మారు మనస్సు పొందనివాడు అంటే దైవానికి అత్యంత అయిష్టము. అటువంటి వారిని ఎంత మాత్రం కూడా దైవం ఇష్టపడడు. కాబట్టి పాపం చేయడము మరి అది తప్పు కాదు సోదరులారు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా పాపం చేస్తాడు. అయితే ఆ పాపాన్ని తెలుసుకొని దేవుని వైపునకు క్షమాపణ కోసం మరలడం అనేది అది చాలా ముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి ఆ మారు మనస్సు అనేది మనలో ఉండాలి. ఈ మారు మనస్సు నిమిత్తమే ప్రవక్తలందరూ కూడా తమ ప్రవచనాలను బోధించారు. బైబిల్ గ్రంథం మొత్తం మీరు పరిశీలించండి, క్రీస్తు యేసు యొక్క బోధన అంతా కూడా మారు మనస్సు గురించి ఉంటుంది. మీరు మారు మనస్సు పొంది దేవుని వైపునకు తిరగండి అని ఆయన బోధించడం జరిగింది. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఇదే విషయాన్ని మనకు బోధిస్తున్నారు. మరి ఎవరైతే పాపాన్ని చేసి, తప్పును చేసి దేవుని వైపునకు మరి ఆ క్షమాపణ నిమిత్తము తిరుగుతారో
మరి నిస్సందేహంగా దైవము భూమి అంత పాపాలను తీసుకువచ్చినప్పటికీ కూడా మరి ఆ పాపంలో దైవానికి సాటి కల్పించడం అనే పాపం లేకపోతే సోదరులారా, ఎందుకంటే ఎక్కువగా మనము చేసేది ఈ పాపమే. దైవానికి సాటి కల్పిస్తూ ఉంటాము. మానవులను, ప్రవక్తలను తీసుకువచ్చి దేవుని యొక్క స్థానాన్ని మనం ఇస్తుంటాము. కాబట్టి ప్రార్థించేది యెహోవా అని అంటాము, ప్రార్థించేది అల్లాహ్ను అంటాము. కానీ మధ్యలో ఏ దేవుని దాసులను తీసుకుని వస్తుంటాము, లేకపోతే ఆ బాబాలను తీసుకుని వస్తుంటాము, ప్రవక్తలను తీసుకుని వస్తుంటాము, లేకపోతే దేవుని యొక్క దాసులు ఉంటారు, వాళ్ళ యొక్క సమాధులను తీసుకుని వస్తుంటాము. ఇదే మనిషిని మరి నరకం వైపునకు తీసుకుని వెళ్ళేది. ఈ పాపం నుండి మనము రక్షింపబడ్డామంటే మిగతా పాపాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా, భూమన్ని పాపాలు ఉన్నప్పటికీ కూడా సృష్టికర్త అయినటువంటి అల్లా భూమంత మన్నింపుతోటి మానవ వైపునకు తిరుగుతాడు. అయితే మనము చేసే పాపంలో దేవునికి సాటి కల్పించడం అనే పాపం ఉన్నట్లయితే మాత్రము అది ఒకవేళ అతను తన జీవిత కాలంలో క్షమాపణను మరి దేవునికి క్షమాపణ చెప్పుకోకపోయినట్లయితే నిస్సందేహంగా అటువంటి పాపానికి ఎంత మాత్రం కూడా నిష్కృతి ఉండదు. ఆ తర్వాత సోదరులారా, మనం కొద్దిసేపు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలను గురించి చూద్దాము. మరి ఆవేదన గురించి ప్రవక్త వారు చెప్తున్నారు, కష్టాలను గురించి. మరి ఎప్పుడైనా ఒక విశ్వాసి కష్టాలకు లోనైనప్పుడు ఒకవేళ అతను సహనాన్ని వహించి మరి స్థైర్యాన్ని ప్రదర్శించి దేవుని వైపునకు మరి ఆయన మీద భారం వేసి తన ప్రయత్నం తాను చేసినట్లయితే నిస్సందేహంగా దైవము అతని కర్మల చిట్టా నుండి ఆ పాపాలను తొలగిస్తాడు, అతను పడ్డ ఆ కష్టానికి ఫలంగా అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత సోదరులారా, ఇంకొక సందర్భంలో కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో ఈ విధంగా మరి చెప్పడం జరిగింది. మరి ఎవరైతే ఓర్పుతో కష్టాలను ఎదుర్కొంటే, ఎంత ఓర్పుతో అయితే వాళ్ళు కష్టాలను ఎదుర్కొంటారో మరి అంతే ప్రతిఫలము వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి దైవము తాను ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తాడో వారికి ఎక్కువగా కష్టాలను మరి పెడతాడు అని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. మరి ఎవరైతే ఈ కష్టాలను మరి వారు దేవుని మీద భారం వేసి దైవం ఇచ్చినటువంటి ఈ కష్టము ఆయన తొలగిస్తాడు అన్న ధైర్యంతో, అన్న నమ్మకంతో ఎవరైతే మరి పనిచేస్తారో దైవము వాళ్ళను తమ ప్రేమ పాత్రులుగా చేసుకుంటాడు. అలా కాకుండా ఈ కష్టాలలో, ఈ పరీక్షలలో మరి వాడు అయిష్టతను వ్యక్తపరిచి నాకే ఎందుకు ఈ కష్టాలు ఇస్తున్నాడు అని మనము దైవానికి ఎక్కువగా ఫిర్యాదు చేస్తుంటాం. నేను ఏ తప్పు చేశానని, నేను ఏ పాపం చేశానని నాకు ఈ కష్టాలు ఇచ్చేసావు, నాకే ఎందుకు ఇచ్చేసావు అని చెప్పేసి ఫిర్యాదులు చేస్తుంటాం. సహజంగా చూడండి, అతను ఎంత దైవభక్తుడు అయినప్పటికీ కూడా, దైవభీతిపరుడు అయినప్పటికీ కూడా ఎప్పుడైతే కష్టాలు కలుగుతాయో వెంటనే ఫిర్యాదు చేస్తుంటాడు. నాకే ఎందుకు ఇచ్చావు ఈ కష్టాలు, ఏ పాపం చేశానని, నేను ఈ విధంగా నీ ఆరాధన చేస్తున్నాను కదా, నాకు ఎందుకు ఇచ్చావు అని చెప్పేసి ఫిర్యాదు చేస్తుంటాడు. కానీ అలా కాకుండా దేవుని యొక్క ఇష్టతను తన ఇష్టంగా మలుచుకొని ఆయన తలచాడు, నాకు ఈ కష్టాన్ని ఇచ్చాడు, ఆయనే తలుస్తాడు, ఈ కష్టం నుండి కూడా దూరం చేస్తాడు అని ఎవరైతే దేవుని ఆజ్ఞను మరి ఇష్టపడతాడో దేవుడు కూడా అటువంటి వారిని ఇష్టపడతాడు అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. చిన్న ఉదాహరణను కూడా ఒక ప్రవక్త వారు చెప్పడం జరిగింది. ఒక మనిషికి తాను ఎక్కువగా ఇష్టపడే ఒక కుమారుడు ఉన్నాడు. చూడండి, సహజంగా మనిషి తన యొక్క బిడ్డని ఎక్కువగా ప్రేమిస్తాడు. ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా బిడ్డల మీద ప్రేమ ఉంటుంది. ఒక్కొక్కసారి భార్య మీద ప్రేమ కూడా బిడ్డల మీద ప్రేమ దాటిపోదన్నమాట. అంటే బిడ్డల మీద ఎక్కువగా ప్రేమ ఉంటుంది భార్య కంటే కూడా కొన్ని సందర్భాలలో. అటువంటి బిడ్డ చనిపోతే ఆ మనిషికి ఎంత కష్టం కలుగుతుంది. కాబట్టి ఒక వ్యక్తికి తాను అమితంగా ప్రేమించే బిడ్డను కోల్పోతాడు ఒక వ్యక్తి. అప్పుడు దైవము దూతలతో అంటాడు, ఓ నా దూతలారా, నా దాసుని యొక్క బిడ్డ ప్రాణాన్ని మీరు తీసేశారా అని చెప్పేసి. వాస్తవానికి అల్లాహకు తెలుసు, కానీ ప్రశ్నిస్తున్నాడు, మనకు తెలియాలని ప్రశ్నిస్తున్నాడు. దూతలు అంటారు, ఓ దైవమా, నీ ఆజ్ఞ మేరకు నీ దాసుని యొక్క బిడ్డ యొక్క ప్రాణాన్ని మేము తీసేశాము అనగానే మళ్ళా అడుగుతాడు, నా దాసునికి ప్రాణ సమానమైనటువంటి అతని బిడ్డ ప్రాణాన్ని మీరు తీసేశారా అనగానే దూతలు అంటారు, ఓ దైవమా, నీ ఆజ్ఞ మేరకు మేము తీసేశాము అనగానే నా దాసుడు ఏమన్నాడు, తన ప్రాణ సమానుడైనటువంటి బిడ్డను కోల్పోయి నా దాసుడు ఏమన్నాడు అని ప్రశ్నించగానే ఆ దూతలు అంటారు, నీ దాసుడు
ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఓ దైవమా, నేను నీకు చెందిన వాడిని, మరి నీ వైపునకి నేను మరలి రావాల్సిన వాడిని, ఈ సంతానం నీవు ప్రసాదించావు, నీవే తీసుకున్నావు అని సహనాన్ని వహించాడు అని దూతలు చెప్పగానే అప్పుడు దైవం అంటాడు, మీరు సాక్ష్యం ఉండండి దూతలారా, నా దేవునికి నా యొక్క దాసునికి ఒక గృహాన్ని నిర్మిస్తున్నాను నేను స్వర్గంలో. ఆ గృహానికి బైతుల్ హమ్ద్ అని పేరు పెడుతున్నాను, అంటే సమాధాన గృహం అని పేరు పెడుతున్నాను. ఆ గృహాన్ని అతనికి నేను ప్రసాదిస్తాను స్వర్గంలో, మీరు సాక్ష్యం ఉండండి అని చెప్పేసి ఆ దూతలతోటి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా సహనాన్ని వహించేవాడు నిస్సందేహంగా ఎన్నడూ కూడా వైఫల్యాన్ని చెందడు సోదరులారా. సరే, మరికొన్ని విషయాలు మనం రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మరి ఏ విషయాలైతే మనం ఇక్కడ వింటున్నామో వీటి మీద మనం ఆలోచన చేయాలని, ఆచరణ చేసి మన జీవితాల్లో వీటిని మనము అనుసరించాలని అల్లాహ్ అందరికీ కూడా జ్ఞానాన్ని, సత్యాన్ని స్వీకరించే తెగువను, ధైర్యాన్ని, స్థైర్యాన్ని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకిలు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.